హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇంకా ఈరోజు మన వీడియోలో ఆల్రెడీ మీరు టైటిల్ చూసినట్టయితే నేను మీషోలో తీసుకున్న కొన్ని రెడీమేడ్ బ్లౌజెస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఎట్లా ఉంది ఏంటి, అది వర్తియా లేదా అనేది నేనైతే మీకు చెప్తాను. అండ్ వాటి ప్రైజెస్ అయితే నేను స్క్రీన్ మీద రాయడానికి ట్రై చేస్తాను, రాస్తాను కూడా. సో మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను ఒక 3 బ్లౌజెస్ అయితే తీసుకున్నాను రెడీమేడ్వి, నాకు యూజ్ అవుతాయని. సో తెలిసిందే కదా, ఇప్పుడు చీర 500 పెట్టి చీర కొంటే దానికి ఆల్మోస్ట్ 6 నుంచి 700 అవుతుంది బ్లౌజు. సో అన్నిటికీ అట్లా కుట్టించుకోవడం వీలవ్వదు. కొన్ని తక్కువ రేటు ఉంటాయి, కొన్ని ఎక్కువ రేటు ఉంటాయి. ఎక్కువ రేటు అంటే ఎట్లా కుట్టించుకుంటాము మంచిగా హైలైట్ చేయడం కోసం. ఈ మామూలుగా డైలీ వారివి లేకపోతే ఫ్యాన్సీవి ఒక 300-400 పెట్టి 500 పెట్టి కొన్నాయి ఊరికే కుట్టియాలంటే కొంచెం కష్టము. సో దానికోసం నేను కొన్ని మ్యాచ్ అయ్యేలాగా ఒక 2-3 అయితే తెప్పించుకున్నాను. ఒక్కటైతే యూస్ చేయలేదు, కానీ మిగతా 2 అయితే యూస్ చేసి వాష్ చేసి వాటిని బాగా వాడాను అనమాట. సో ఈ 3 అయితే నేను తెప్పించుకున్నాను. ఎట్లున్నాయిందని ఒకసారి మీకు చూపిస్తాను. అండ్ బాగుంటే బాగుంది, లేకపోతే తీసుకోవచ్చా లేదా అనేది కూడా మీకు చెప్తాను అనమాట. సో ఫస్ట్ మై మోస్ట్ ఫేవరెట్ బ్లౌజ్ ఏదన్నా ఉంది అంటే ఈ మెరూన్ అనమాట. నాకు చాలా ఇష్టం ఈ బ్లౌజు. నాకు ఒకటి క్రీమ్ కలర్ది, లైక్ మరీ అంత కాటన్ కాదు కానీ కొంచెం ఫ్యాన్సీ మాదిరిది ఉంటుంది. దానిపైన బటర్ఫ్లైస్ వచ్చాయన్నమాట. అందులో మెరూన్ కలర్ ఉంది. సో వైట్ క్రీమ్ కలర్కి మెరూన్ బాగా సెట్ అవుతుంది. అండ్ కొంచెం వచ్చింది కదా షేడ్ అని నేను ఇది తీసుకున్నాను. ఇది తీసుకొని ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. మంచి కాటన్ అనమాట. నెక్ బ్యాక్ సైడ్ ఫుల్ అనమాట. మనకి హై నెక్ పెద్దవాళ్ళు వేసుకుంటారు కదా అప్పట్లో, అదే అనమాట హై నెక్. అండ్ ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వచ్చింది. అంత డీప్గా ఏముండదు, మనం వేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది. వీ నెక్ వచ్చింది ఫ్రంట్. కొంచెం లోపల వేసిన ఏమంటారు లైనింగే కొంచెం బాగాలేదు, కానీ మిగతా ఓవరాల్గా అంతా బాగానే ఉంది. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ బటన్స్ ఏంటంటే దీనికి జస్ట్ షోకేస్ లాగా ఇచ్చారు, మళ్ళీ వెనకాల హుక్స్ ఇచ్చారు. అండ్ ఇది రైట్ సైడ్ నుంచి పెట్టుకునేది కాకుండా లెఫ్ట్ సైడ్ ఇచ్చేదనమాట. ఇది పెట్టుకునేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది, బట్ ఒకసారి పెట్టుకున్నామంటే అంత బాగుంటుంది. క్లాత్ వచ్చేసి నెట్ క్లాత్ అనమాట. అంటే చూడొచ్చు మంచిగా మనకి నెట్ వైజ్ ఉంటుంది అనమాట అంత క్లాత్. లోపల మనకి ఎట్లాగో బాడీ పార్ట్ అంతా లైనింగ్ వేసారు కాబట్టి ఎక్కడ ఏం కనిపించదు. హ్యాండ్స్కి మాత్రం వేయలేదు, వేయకపోయినా మనకి ఏమంత మొత్తం జాలి జాలి ఏం లేదు, మంచిగా ఉంటుంది. స్కిన్ అయితే ఎక్కడ కనిపించదు. అండ్ దీనికైతే 3/4 స్లీవ్స్ ఇక్కడికి వస్తాయి నాకు స్లీవ్స్. పైనుంచి మనకి మొత్తం బుట్టలాగా వచ్చేసి పఫ్ అనమాట హ్యాండ్ మొత్తం. అండ్ కింద ఒక పట్టీ పెట్టి కవర్ చేశారనమాట, ఇక్కడ చూడొచ్చు ఇది. సో వేసుకుంటే మాత్రం బాగుంటుంది. నేను మా ఇంట్లో బోనాల పండగకి వేసుకున్న పిక్స్ ఉంటే నేను ఇక్కడ యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి, బాగుంటుంది. నాకు ఇది బాగా నచ్చింది. ఇంకా వేరే చీరల మీద కూడా ఇది నాకు బాగా సెట్ అయింది. నేను రేట్ అనేది ఒకసారి యాప్లో చూసి, నేను తీసుకున్నప్పుడు చూసి అది మీకు స్క్రీన్ మీద రాస్తాను అనమాట. సో ఈ బ్లౌజ్ అయితే నాకు మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. వెనకాల నెక్ కూడా మనకి హై ఉండేసరికి ఆ చీరకి డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. మనకి ఇలాంటి చీరల మీదకి మంచిగా బన్ వేసుకొని చుట్టూ ఫ్లవర్స్ పెట్టుకుంటే మన నెక్ అదంతా హైలైట్ అయిపోయి చాలా బాగా కనిపిస్తుంది ఇలాంటి బ్లౌజెస్కి. ఇది ఫస్ట్ బ్లౌజు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఆల్రౌండర్ అని చెప్పచ్చు, అన్నిటి మీద బనికి వస్తుంది వైట్ బ్లౌజు. ఇది నేనైతే అప్పటికప్పుడు తెప్పించుకున్నాను కావాల్సుకొని. సేమ్ ఇంతకుముందు ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో లైక్ నెట్ లాగా వచ్చి సేమ్ అట్లనే ఉంటుంది. బట్ ఇదేంటంటే ఒకసారి ఫ్యాబ్రిక్ చూడండి, సేమ్ ఉంటుంది. ఇందక్కడ దానిలాగానే కూడా బాడీ పార్ట్ అంతా లైనింగ్ వేసి, దానికంటే లైనింగ్ ఇది బాగుంటుంది. లైనింగ్ వేసేసి హ్యాండ్స్కి వేయలేదన్నమాట. ఇది పఫ్ స్లీవ్స్ వచ్చాయి, షార్ట్వి ఇక్కడ వరకే వస్తాయి పఫ్ స్లీవ్స్. పఫ్ దగ్గర ఎలాస్టిక్ ఇచ్చారనమాట, మనకి చేయి దగ్గర అట్లాగే నిల్చున్నట్టు ఉంటుంది ఇక్కడ వరకే, ఇంకా అటు ఇటు కదలకుండా అనమాట ఇది. అండ్ ఇది బ్యాక్ వచ్చేసి స్క్వేర్ నెక్ ఇచ్చారు. సేమ్ ఫ్రంట్ కూడా స్క్వేరే వచ్చింది. మంచిగా ఇది వేసుకుంటే ఇట్లా షేప్ తెలుస్తుంది అనమాట. నేను బటన్స్ పెడతాను సో దట్ మీకు షేప్ అర్థం అవడానికి. ఇది కూడా అంతే, 3 times వేసుకున్నాను నేను. కాకపోతే పిక్చర్స్ ఉన్నాయో లేదో ఒకసారి చూసి నేను పెడతాను. ఇది నేను ప్లెయిన్ శారీస్ మీదకి వేసుకున్నాను అనమాట. రెడ్ కలర్ శారీ మీదకి వేసుకుని ఉన్నాను. దాని మీదకి నేను కుట్టించుకోలేదు మళ్ళీ. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ స్క్వేర్ వస్తుంది. ఇది వేసుకున్నప్పుడు మనకి బాగా తెలుస్తుంది అనమాట. ఫ్రంట్ అయితే మంచిగా
ప్యాటర్న్ తెలుస్తుంది అనమాట. ఇట్లా వస్తుంది మంచిగా డిజైన్ అనేది మనం ఇక్కడ నుంచి కొంగేసుకున్నప్పుడు. అండ్ అంతే, ఫ్రంట్ బ్యాక్ సేమ్. దీనికి కూడా అంతే, కొంచెం ఎలివేట్ చేయడానికి బటన్స్ ఇచ్చారు అండ్ హుక్స్ ఇచ్చారు వాటికి పెట్టుకోవడానికి. ఇదైతే అన్నిటి మీదకి పనికొస్తుంది నాకు ఎక్కువ ప్లెయిన్ శారీ సిస్టంలో చాలా వీడియోస్లో చెప్పుకున్నాను, షార్ట్స్లో వీడియోస్లో. సో అలాంటప్పుడు ఏంటంటే వేసుకోవడానికి నాకు ఒకటి రెడ్ది ఉంది, ఇంకా కొంచెం బ్లూది ఉంది, వాటి మీద వేసుకోవడానికి. నేను రెడ్ మీద ఆల్రెడీ ఇది 2 times వేసుకున్నాను. సో ఇది సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇదైతే రీసెంట్గా తీసుకున్నాను, రీసెంట్గా అంటే 1 year. అదైతే మెరూన్ అయితే లాస్ట్ 2 years అయిపోయింది తీసుకొని. సో ఇంకో బ్లౌజ్ ఏంటంటే ఇది మల్టీ కలర్ పర్పస్ తీసుకున్నాను, అన్ని చీర మీదకి పనికొచ్చేలాగా. ఇది ఇంకా వేసుకోలేదు, ఇంకా అంతవరకు రాలేదు దీన్ని యూస్ చేసేంత. సో ఇది 3/4 స్లీవ్స్. ఒకసారి దీని మీద ప్యాటర్న్ చూడండి అండ్ వర్క్ చూడండి, మంచిగా చిన్న చిన్న చెమ్కి ఇచ్చి థ్రెడ్ వర్క్ ఇచ్చింది. మీకు అంత డీటెయిలింగ్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. మల్టీ కలర్, దీనికి ఏ శారీతో అయినా పేరప్ చేసుకోవచ్చు, ఇది చాలా బాగుంటుంది. సేమ్ ఇందాక ఫస్ట్ దానిలాగానే ఇది హై నెక్ వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసి వీ నెక్ వచ్చింది. దీనికి బటన్స్ అట్లా ఏమి ఇవ్వలేదు, జస్ట్ హుక్స్ పిన్ చేసుకోవడానికి ఇచ్చారు అంతే. అన్నిటికంటే కూడా లోపలేసిన లైనింగ్ ఇది చాలా బాగుంది, ఆ రెండింటి మీద ఇది చాలా బాగుంది. ఇంక ఇది యూస్ చేయలేదు, వాష్ చేయలేదు, అవి యూస్ చేసి వాష్ చేస్తున్నాను, ఇంక ఇది వీటి వరకు రాలేదు కదా. ఇదైతే నాకు అన్ని చీరల మీదకి బాగా అనిపిస్తుంది. ఇంక ఇప్పటి వరకు అయితే కట్టలేదు, వేసుకోలేదు, దీన్ని వేసుకోలేదు. దీంట్లో బ్లాక్ ఉంది, బ్లూ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, సో క్రీమ్, ఏదైనా ప్లెయిన్ వాటికి మనం ప్లెయిన్ శారీ తీసుకొని కొంచెం ఇట్లా ఫ్లవర్స్ ఫ్లోరల్లో బ్లౌజ్కి వెళ్ళామనుకోండి చాలా బాగుంటుంది. అది ఏదైనా అంతే, నేను ఎక్కువగా అట్లనే ప్రిఫర్ చేస్తాను. నా హైట్కి వెయిట్కి నా పర్సనాలిటీకి నాకు అట్లా బాగా సెట్ అవుతుంది. అండ్ నాకు పర్సనల్గా ప్లెయిన్ కలర్స్ అంటే ఇష్టం, ప్లెయిన్ వెళ్తాను కాబట్టి వాటికి ఇలాంటి మల్టీపర్పస్లో తీసుకుంటాను అనమాట. నాకు ఇది బాగా నచ్చింది. సో ఇవి బ్లౌజెస్, నేను స్క్రీన్ మీద రేట్స్ రాస్తాను, వీలైతే లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో వేయడానికి ట్రై చేస్తాను. సో ఇవి 3 బ్లౌజెస్ నేను తీసుకున్నాను. ఇందులో మీరు ఏమైనా యూస్ చేస్తున్నారా, ఇదివరకు మీషోలో తీసుకున్నారా, మీ ఎక్స్పీరియన్స్ ఏందో కామెంట్ చేయండి. అండ్ ఈ మూడిట్లో ఏది బాగుందో కూడా కామెంట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.